గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. గ్రామ జ్యోతి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కొత్త పథకం. ఈ కొత్త పథకం ఏతావాత చూస్తే గతంలో ఉన్న జన్మభూమి పథకానికి చాలా దగ్గరగా ఉందనేది రాజకీయ విశ్లేషకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఒకనాడు కేసీఆర్తో కలిసి పనిచేసిన చాలామంది నాయకులు చెప్తున్నమాట. అప్పుడు జన్మభూమి ఉంది, అప్పుడు విద్యా వాలంటీర్లు ఉన్నారు, అప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలు ఉన్నాయి, అప్పుడు ఫుడ్ కమిటీలు ఉన్నాయి, రకరకాల కమిటీలు అప్పుడు ఉన్నాయి. ఈ గ్రామ జ్యోతికి జన్మభూమికి ఉన్న తేడా ఏంటి? అసలు గ్రామ జ్యోతికి సామాజిక స్పృహ ఉన్నదా? గ్రామ జ్యోతిలో చేపట్టిన తలపెట్టిన కార్యక్రమాలు నిజంగా గ్రామాల అభివృద్ధికి పనికొస్తాయా? గ్రామాల చుట్టూ ఉన్న వ్యవసాయం ప్రస్తావన లేని గ్రామజ్యోతి పథకం ఏ రకంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తుంది, గ్రామీణ భారతాన్ని, ఆ మాటకొస్తే గ్రామీణ తెలంగాణని గ్రామజ్యోతి ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేదే చాలా కీలకమైన ప్రశ్న. ఇదే ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్లో డిబేట్ నెంబర్ 1. రైట్, ఇవాళ లెఫ్ట్ అండ్ డిబేట్ నెంబర్ 1 గ్రామ జ్యోతికి సంబంధించిన కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మనకి లైవ్లో ఉన్నారు. అలాగే శంకర్ రెడ్డి గారు రైతు సమితి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్ గారు నిజానికి స్టూడియోకి వస్తున్నారు. అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా నెమ్మదిగా జరుగుతుంది ఆయన ప్రయాణం. ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మనకి స్టూడియోకి వచ్చేంత వరకు ఆయన టెలిఫోన్ లైన్లోనే అందుబాటులో ఉంటారు. ఇక గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ కూడా అయిన రమణారెడ్డి గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా నాగేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు గతంలో జన్మభూమి చూశారు. కేసీఆర్ గారు మీరు అందరు కలిసే కదా జన్మభూమి నిర్వహించారు. జన్మభూమికి గ్రామజ్యోతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకటి. తర్వాత ఒక్కసారి మనం దీంట్లో ఉన్న కార్యక్రమాలు కూడా ఒకసారి చదవాల్సిన అవసరం కూడా కనపడుతోంది. స్థానిక సంస్థల ద్వారా వచ్చే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయించడం, గ్రామీణాభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములు చేయడం, గ్రామాల్లో 100% అక్షరాస్యత సాధన, చదువుకున్న యువత శక్తి వినియోగం, ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి, ఆ విధంగా చైతన్యం రప్పించాలి, మురుగునీటి కోసం ఊరవతల స్టోక్ల నిర్మాణం, గ్రామాల నుంచి గుడంబ తరిమివేత, గిరిజన ఆదివాసీల కోసం ఎస్టీ సప్లాన్ నిధులు, దళిత వాడల కోసం ఎస్సీ సప్లాన్ నిధులు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు సవరించుకోవచ్చు, 50,000 నిధుల వినియోగానికి సర్పంచులకు నేరుగా అనుమతి, అధికారులే గ్రామ సభల షెడ్యూల్ రూపొందించుకోవాలి, 4 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికను గ్రామ సభల్లో రూపొందించాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు విధిగా పాల్గొనాలి. వీటికి ఉదాహరణగా ముల్కనూరు, అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క యోచన. నాగేంద్రనాథ్ రెడ్డి గారు, ఏ రకంగా ఉంది గ్రామ జ్యోతి మీద మీ తొలి అవగాహన ఏంటి ఈ పథకానికి సంబంధించి? ముఖ్యమంత్రిగా చేపట్టిన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిండు ఊర్ల లోపల. అప్పుడు పరిస్థితులు ఎట్లుండే అంటే ఒక్కొక్కసారి అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎట్లా ఉంటుండే అంటే ఇంకా మనం ఇట్లా పోకపోతే గ్రామ సభకు నష్టపోతామేమని ఒక్కొక్క గ్రామంకి వెళ్ళి 5 కోట్లు 6 కోట్లు ప్రణాళికలో అది కావాలి ఇది కావాలని అంచనాలు వేసుకొని తయారు చేయడం జరిగింది. మళ్ళీ అది ఎక్కడ పోయింది? ఆ ప్రణాళిక ఎక్కడ పోయింది? అది మళ్ళీ బుట్టదాఖలైందా? ఎట్లయితే వీళ్ళు మొట్టమొదటి ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆ ప్రణాళిక ఆధారంగానే ఈ నిధుల ఖర్చుంపు 4 ఏళ్లలో 25 నుంచి 30,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తాం అంటున్నారు. బహుశా ఆ నిధులు ఆ ప్రణాళిక ద్వారానే ఖర్చు చేస్తారు. అది ఏమో చెప్పాలి కదా. మేము గతంలో ఇట్లా ఒక అంటే మన ఊరు మన అంటే ప్రణాళిక అనే కార్యక్రమం చేసినాం. దాంట్లో ఉన్నాయి ఇప్పుడు డిస్కస్ చేసేందుకు గ్రామ సభలు పెడుతున్నామను ఏదైనా ఉండాలి కదా. అది ఏది లేదు. భానుప్రసాద్ గారు, మన ఊరు మన ప్రణాళికకి గ్రామ జ్యోతికి లింక్ ఏమైనా ఉందా లేదా? మన ఊరు మన ప్రణాళిక ద్వారా ఏ గ్రామాలలో ఏ వసతుల లోపం ఉంది, దాన్ని మనం ఏ విధంగా తీర్చడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి మన ఊరు మన ప్రణాళికను చేపట్టడం జరిగింది. మన ఊరు మన ప్రణాళికలో వచ్చినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి ఇదిని దృష్టిలో పెట్టుకుని మనం
ఈ ప్రణాళికని దీర్ఘకాలికంగా ఏ విధంగా తీశారు? 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పలేకపోయాము. పూర్తి స్థాయిలో గ్రామాలలో మనం ఆశించిన మేరకు అభివృద్ధిని సాధించలేకపోయాం అనేటువంటి ఉద్దేశంతో అలా ఎప్పటి వరకు అయితే గ్రామాల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేయకుండా మనం అభివృద్ధి కొనసాగిస్తామో అప్పటి వరకు మనం ఖర్చు పెట్టే నిధులు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవు, లేకపోతే అక్కడ అభివృద్ధికి మన ఊరు మన ప్రణాళికలో మీరు తీసుకున్న వివరాలు, మీరు సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే గ్రామ జ్యోతి సిద్ధం చేశారా? అంటే అదొక ఫీడ్బ్యాక్ గా ఉంటుంది. దాన్ని ఈ గ్రామ జ్యోతిని ప్రణాళికను రచించడానికి అది కూడా ఒక బేస్ లైన్. భానుప్రసాద్ గారు, మీరు ఎంతసేపు పడుతుంది ఇంకా స్టూడియోకి రావడానికి? నేను ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉన్నాను, హెవీ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ లో ఉన్నాను. చాలా అన్యాయం చేశారు వాళ్ళు మీరు తెలంగాణ ప్రజలకి. త్వరగా రండి దయచేసి. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మన ఊరు మన ప్రణాళిక అంటూ చాలా సుదీర్ఘమైన సర్వే చేయించి గ్రామాల వారీగా అధికారుల్ని ఇంకా వాలంటీర్లను పంపించి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రభుత్వం ఇవాళ గ్రామజ్యోతిని ప్రకటించింది. మీకు దానికి దీనికి ఏమైనా సంబంధం కనబడుతోందా? గ్రామజ్యోతి మీద మీ అవగాహన ఏంటి? వెంకటకృష్ణ గారు, ఎస్, ప్రభుత్వాలు ఏ కార్యక్రమం ప్రకటించినా కూడా ప్రజలకు కొంచెం ఒక రంగుల సినిమా చూపించే విధంగానే ప్రకటన చేస్తున్నాయి, కానీ చిత్తశుద్ధి లోపించిందని మాత్రం మనం చెప్పక తప్పదు. ఎందుకంటే గ్రామ సభలు, అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాలు లేదా సమగ్ర సర్వే, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఏదో విధంగా ఉపయోగపడతాయి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒకటే ఒక విషయం నేను మీ దృష్టి తీసుకొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు 14 నెలలు అవుతున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఎన్ని ప్రకటనలు చేసిందో మీరు చూడండి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనని ప్రకటనలు చేస్తున్నారు. అంటే వారానికి ఒకటి, 15 రోజులకు ఒకటి ప్రజలను కొంచెం మభ్యపుచ్చే విధంగా, ప్రజలకు ఒక రంగుల సినిమా చూపించే విధంగా వీళ్ళ ప్రకటన ఉంటాయి. కానీ నిర్వహణకు వచ్చే వరకు, ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు ఏ స్థాయిలో చేసిందంటే ఈ రోజు వరకు చేసిన ప్రకటనలో కూడా ఏది కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ వాళ్ళు నిర్వర్తించడం లేదు. అంటే దానికి ఒక ఫాలో అప్ అనేది లేకుండా పోతున్నది. వాళ్ళ గ్రామజ్యోతి అనేది ప్రకటన చేసిన ఓకే, మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గాంధీ మహాత్ముడు చెప్పాడు, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి. గత 65 సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అంటే ప్రజల్ని, గ్రామస్తులను, గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలను మభ్యపుచ్చడానికే ఈ స్లోగన్ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఎంత మట్టుకు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారో మనం ఆలోచించినప్పుడు ఈ 14 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటనలకే పరిమితమవుతున్నారు, కానీ ఫాలోఅప్ లేదు. తర్వాత దాని గురించి పట్టించుకున్న పాపన పోవడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఓకే, అయినా కూడా ప్రతిపక్ష పార్టీలుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం, శంకరెడ్డి గారు, మీరు రైతు రక్షణ సమితికి అధ్యక్షుడిగా ఉన్నారు, రైతు సమితికి. శంకరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? గ్రామ జ్యోతి అనేది ఏ రకంగా గ్రామీణాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తుంది? ఈ పథకం 25,000 కోట్ల రూపాయలు కనీసం ఖర్చు పెడతాం వచ్చే 4 ఏళ్లలో అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? సాధ్యం అవ్వాలని కోరుకుందాం, కానీ అబ్జర్వేషన్ చూస్తే ఇది మీకు సాధ్యంగా కనబడుతుందా? మేము తెలంగాణ రైతాంగ సమితిగా లేక వ్యక్తిగా ఒక రైతు అభిమానిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఈ పేర్లు కొత్తగా పెట్టడం, లేకపోతే ఫిగర్లు చూపెట్టడం, అమౌంట్ మేము కేటాయించినామని చెప్పటము, ప్రజల్ని మభ్యపెట్టడము 100%. ఈ కొత్త పేర్లు పెట్టడం కాకుండా పాత గ్రామ పంచాయతీలకున్న ఏదైతే అధికారాలు ఉన్నాయో 27 అధికారాలు, అవి ఉన్నట్టుగా బదిలీ చేస్తే ఇక కొత్త పథకాలు, కొత్త పేర్లు, కొత్త ఫండ్ లేదండి. వాళ్ళకు సరిపోతాయి, వాళ్ళ గ్రామరాజ్యం వస్తుంది. కానీ ఆ పని ఒక్కటి చేయకుండా ఇంకా కొత్త పనులు, వ్యక్తిగతమైన ప్రతిష్ట కోసము, లేకపోతే అహంభావపూరితమైన ప్రకటనలు ఇవన్నీ చేసి ఎన్నాళ్ళు భ్రమల్లో ముంచుతారు, కళల్లో ముంచుతారు. మేము బాధపడుతున్నామండి. ఇక్కడ వీడు సంబరపడటం కాదు, పథకాలను పేర్లు చూసి మమ్మల్ని సంబరపడమంటారా? ఏ ప్రభుత్వము పథకాల సంఖ్య తగ్గించి పనుల సంఖ్య పెంచండి, అవి రైతులకు చేరబోయే ప్లాన్ ఆలోచించండి. అడిగినవి ఇవ్వడు,
పైపెచ్చు అడగని వాటికన్నిటికీ హామీలు ఇస్తూ కొత్త పేరు పెడుతూ రంగులద్దుకుంటూ చేస్తారా? శంకరెడ్డి గారు ఈ రంగులద్దకం మానేయండి సార్. వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. శంకరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. ఇక్కడ నాగేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు పంచాయతీరాజ్ శాఖ చేసినప్పుడు కానీ అంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఈ అధికారాలు విధులు అవన్నీ మాకు ఇచ్చేయండి సర్పంచ్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇప్పుడు ఆయన లేవనెత్తుతున్నది అదే, వాళ్ళకి ఇస్తే వాళ్ళ అధికారాలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పితే స్థానిక ప్రభుత్వాలు గుర్తిస్తే ఈ బాధే ఉండదు అనేది వారు చెప్తున్నమాట. ఎందుకని జరగడం లేదు? ఇవాళ గ్రామ జ్యోతితో అది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు రోజుకు గతంలో ఒక సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పవర్ఫుల్ ఉండేది. ఎమ్మెల్యే సమితి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ బదిలో లేకపోతే ఒక టీచర్ పోస్టింగ్ అప్పుడు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేది జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ. ఆ పరిస్థితికి వెళ్ళి రాను లోకల్ బాడీస్కు విలువలో అంటే ప్రాధాన్యతలు తగ్గినాయి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తగ్గింది, అది వాస్తవం. ఇలా ఒక్కటి కోరుకునేది ఏంటంటే గ్రామ జ్యోతి అని పెట్టిండ్రు. ఇవి మళ్ళీ అన్ని ఫండ్స్ అంతా ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి వీళ్ళు అన్నీ పూల్ చేసి దాన్ని ఏదో చేస్తామని అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో విషయము ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిన్న అందరు కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, అక్కడ ఉండేటువంటి సిఈఓలను, అక్కడ జడ్పీ సిఈఓను, అట్లా దాదాపుగా అందరిని పిలిచినారు. పిలిచినప్పుడు మీరు దీని ఏందో మీరు మాట్లాడినారు, పారిశుద్ధ్యంది మాట్లాడినారు, శ్మశానాలది మాట్లాడినారు, ఇక్కడ మొత్తము అంటే ఆ నిరక్షరాస్యత గురించి ఏదో అన్ని చేయాలని మాట్లాడినారు. కానీ ఈ ప్రభుత్వము యాక్చువల్గా నేల విడిచి సాము చేస్తుంది. ఇవాళ గ్రామాల లోపల ఉన్న తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు కనిపిస్తలేవండి ప్రభుత్వానికి. ఈరోజు నిజంగా చెప్తున్నానండి, పశువులకు గడ్డి లేక పశువులు నమ్మేస్తున్నారు. పోయి గ్రామాల్లో తెలుసుకోండి. ఇవాళ పశువులకు ఫాడర్ క్యాంప్స్ పెడతలేరు, నీటి వసతి కల్పిస్తలేరు, మనుషులకు నీటికి ఇబ్బంది అయిపోయింది. ఇవాళ ఏమనంటే మేము కరెంటు మేము నిరవధికంగా కరెంట్ ఇస్తున్నామంటున్నారు. అక్కడ ఏ బోర్ బావిలో నీళ్లు లేవు, అక్కడ ఎవడో కరెంట్ అడుగుతలేరు రైతులు. ఇవాళ అడిగే వాళ్ళ దిక్కులున్నప్పుడు నేను ఇస్తా అంటే ఇంకా దాన్ని అంటే మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి? అందుకోసం ఈరోజు ఒకటే అండి. ఇవాళ ఈరోజు అంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు ఇక్కడ పడకుండా కరువులు ఇక్కడ ఉన్నా మనకేమైందంటే కృష్ణానది పారింది, గోదావరి పారింది, మనకు నీటికి కొంత ఇబ్బంది లేకుండా ఉన్నది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈరోజు కృష్ణానదిలో నీళ్ళు లేవు. కానీ ఒకవేళ నీళ్ళు వచ్చింటే, ఎందుకంటే పోయినసారి ఈ జూలై ఎండింగ్కే మనకు శ్రీశైలంకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అంటే ఆగస్టులో దాదాపుగా సాగర్లో అంటే నీళ్ళు వచ్చినాయి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దాన్ని కలెక్టర్లతోటి మీరు ఏ మెజర్స్ తీసుకుంటున్నారు? కంటింజెన్సీ ప్లాన్ ఏం తయారు చేసిండ్రు? సడన్గా ఈరోజు నిన్నమన్నా ఈ తుఫాన్కి వెళ్ళి వర్షాలు పడ్డాయి. ఒకవేళ ఇంకా కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే మా మహబూబ్నగర్ జిల్లాలో అది కూడా పడినట్టుంది కొంత. ఇప్పుడు పడితే దానికి ఇప్పుడు ఏం మంచి శనగ వేస్తారండి, ధనియాలు వేస్తారండి. ఇప్పుడు రేగడి భూముల్లో ఉంటే తర్వాత అంటే మన పొద్దుతిరుగుడు పువ్వు కానీ ఇవి కొన్ని కుసుమలు ఇటువంటివి వేస్తుంటారు. దానికి రెడీగా పెట్టాలి ప్రభుత్వం. వాని దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నా అంటే ఇవాళ విత్తనాలు కొనే పరిస్థితిలో రైతు లేడు. ఈరోజు మీరు చేసిన ఒక దుర్మార్గపు పని, మొత్తం మేము రుణాలు మొత్తం 1 లక్ష దగ్గర మాఫీ చేస్తున్నామని ఇవాళ వీడు రెన్యువల్ కూడా అవుతలేవు. ఎందుకు రెన్యువల్ అవుతలేవు అంటే ఇంట్రెస్ట్ రైతును కట్టమంటారు. ఇంట్రెస్ట్ కడితేనే మేము రెన్యువల్ చేసుకుంటామని అంటున్నారు. ఈరోజు ఇంకొకటి కూడా, గతంలో పోయిన సంవత్సరము కరువు మండలాలు ప్రకటించమని తెలంగాణ 9 జిల్లాలకు వెళ్ళి 8 జిల్లాలకు వెళ్ళి మొత్తం రిపోర్ట్స్ వచ్చినాయి. వాటిని పరిగణించలే. ఇవాళ కేంద్రాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాంతో ఏమైపోయిందంటే ఎవరైతే రైతులు కిస్తులు చెల్లించినో ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం, ఆ కిస్తు చెల్లించిన వాళ్ళు 100 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి రావాల్సిన 1000 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కూడా రాలేదు. ఇప్పుడు గ్రామాలు బాగుపడాలి, గ్రామంలో జ్యోతి వెలగాలంటే ఇప్పుడు దానికి రోకటి చుట్ట మీద గోర్పోట భానుప్రసాద్ గారు ఉన్నారా? లైన్లో ఉన్నారా? భానుప్రసాద్ గారు, ఇక్కడ నేను ఒకటి అడగదలుచుకున్నాను మిమ్మల్ని. 25,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు మీరు 4 ఏళ్లలో ఖర్చు పెడతామంటున్నారు గ్రామ జ్యోతి కింద. నాగంజనాథ్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఇది ఎమ్మెల్యే ఫండ్స్, ఆ ఫండ్స్, ఈ ఫండ్స్ అన్ని పూలప్ చేసి పెడతామంటున్నారు ప్రభుత్వం అనేది ఆయన అంటున్నారు. నిజానికి ఈ నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటి? ఇన్ని వేల కోట్ల రూపాయలను ఒకే ఒక పథకానికి మీరు కేటాయించడం అంటే ఏ హెడ్ నుంచి తీసుకొస్తారు వీటిని? ఇక్కడ మనము ఒక అంశాన్ని బాగా
దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఆ, ఇక్కడ మేము చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ లో కానివ్వండి, లేకపోతే గ్రామీణ అభివృద్ధి కొరకు గతంలో ఖర్చు పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఉమ్, ప్రజాధనము వృధా అవుతుంది, వృధా అవుతూ వచ్చింది. ఉమ్, అది ప్రజలకి పూర్తి స్థాయిలో దానిపైన అవగాహన ఉండడం లేదు. ఈరోజు మనం చూసినట్టయితే ఎన్ని వందల గ్రామాలకు సంబంధించినటువంటి శంకర్ రెడ్డి గారు మనతో మాట్లాడారు, అవును. గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి వాళ్ళకి పవర్ పెట్టడం గురించి మాట్లాడారు. ఉమ్, మనం గత 5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఎన్నో సందర్భాల్లో దాదాపు వందలాది గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ సర్పంచులను చెప్పవని రద్దు చేసినటువంటిది కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అవును. చేసినటువంటివన్నీ ఎన్నికలే పెట్టలేని సందర్భాలు, ఉమ్, ఏమంటారు, ఎన్నికలే పెట్టని సందర్భాలు కూడా చూసాం కదా అంటున్నా. ఎన్నికలు పెట్టడం ఒకటి, ఎన్నికలు పెట్టడం కాకుండా ఉమ్, సర్పంచులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానివ్వండి మిస్యూజ్ చేసిన సందర్భాల్లో ఆ, వాళ్ళ చెప్పవని తీసేసినటువంటివి, వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసినటువంటి సందర్భాలు వందల సందర్భాల్లో ఉన్నాయి. అవును. అంటే అది మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ బై ద లోకల్ బాడీ. ఉమ్, సో దానికి కారణం ఏంటంటే ప్రజలకి అక్కడికి ఏ రకమైనటువంటి నిధులు వస్తున్నాయి, ఆ గ్రామానికి వచ్చినటువంటి నిధుల్ని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నో నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పిన టాపిక్ కరెక్టే, కానీ నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానానికి సంబంధం లేదు. నేను అడుగుతున్నది స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు అనేది. అంటే మీకు ఏమైనా సోర్సెస్ ఉండొచ్చు, అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకేదన్నా నబార్డ్ కావచ్చు, ఇట్లాంటి ఏమైనా సోర్సెస్ ఉన్నాయేమో తెలియదు. అదొక ప్రశ్న చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకటకృష్ణ గారు, నేను అదే దానికే సమాధానం చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈ నిధులలో గతంలో కూడా ఈ కొన్ని దీంట్లో 25-30 కోట్లలో 4 సంవత్సరాలు చెప్తున్నాం, అంటే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు దాదాపు సంవత్సరానికి ఖర్చు పెట్టేటువంటిది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు దాదాపుగా నిధులు ఖర్చు అవుతున్నాయి. మీరు ఒకసారి బడ్జెట్ చూసారా? ఈ సంవత్సరం మీరు కేటాయించిన కేటాయింపులకి మొదటి క్వార్టర్లో ఖర్చు చేయాల్సిన 25% నిధులకి ఎంత శాతం ఖర్చు అయిందో, ప్రత్యేకించి ఈ సంక్షేమ శాఖలకి కేటాయించిన నిధులు ఎంత ఖర్చు అయ్యాయో మీరు అబ్జర్వ్ చేశారా భానుప్రసాద్ గారు? 25% బదులుగా 17% మాత్రమే ఖర్చు అయ్యాయి. ఒకటి నేను ఇక్కడ వెంకటకృష్ణ గారు, గతంలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఖర్చు అవుతున్నటువంటి అమౌంట్స్ ఉన్నాయి. రూరల్ హాస్పిటల్ నుంచి వేరే ఖర్చు అవుతుంది, అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి వేరే ఖర్చు అవుతుంది, ఇతరత్ర అన్నింటినీ కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కట్టేది కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కట్టేది కానివ్వండి, అన్నింటి భానుప్రసాద్ గారు ఒకటి మొట్టమొదట నేను నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నాను, మీరు లైన్లో ఉన్నారు. ఒకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా మనం బడ్జెట్ పాస్ అయినాక ఫస్ట్ 2 క్వార్టర్స్కు డబ్బు రిలీజ్ చేసేవాళ్ళం. అంటే ఎట్టి పరిస్థితుల్లో మినిమంగా అంటే మనకు ఇంత రిసిప్ట్స్ ఉంటాయని. కానీ ఈ సంవత్సరం ఏమైపోయిందంటే ఫస్ట్ క్వార్టర్ కాకముందే మనకు ఆ పిఏఓలో మనము నిబంధనలు పెట్టేసి మనము రిలీజ్ ఆపినాం. ఇప్పుడు అంటే ఎందుకు ఈ పరిస్థితి ఫైనాన్షియల్గా అంటే క్రైసిస్లో పడ్డది ప్రభుత్వం మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 7,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తోటి ఉందని చెప్పి మొట్టమొదటి అంటే ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రకటించినారు. ఇలా ఇప్పుడు అందుకోసము ఒకటి ఇప్పుడు వాటర్ గిడ్కు ఒక్క నిమిషం వాటర్ గిడ్కు ఒక 40,000 కోట్లు, 25,000 కోట్లు మిషన్ కాకతీయకు, ఇప్పుడు 25,000 కోట్లు దీనికి, ఇంకా ఏది గ్రామ రాజ్యం ఇక్కడనే 1,00,000 కోట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు ఇంకా మిగిలిన ప్రాజెక్టులు మిగిలిన దానికి ఖర్చు పెట్టడానికి ఏముంటుంది? ఇప్పుడు అందుకోసమే చీప్ లిక్కర్ తెస్తున్నారా? ఒక్క నిమిషం భానుగారు, ఒక్క నిమిషం. అలాగే రమణారెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? గ్రామజ్యోతిని ప్రభుత్వం ప్రకటించారు, రేపు ఆగస్టు 15 ప్రకటిస్తున్నారు, 17 నుంచి అమలు చేయబోతున్నారు. ఆల్రెడీ అవగాహన సదస్సులు జరుగుతున్నాయి, మీకు కూడా అవగాహన వచ్చే ఉంటుంది వాటికి, దాని మీద అసలు వాళ్ళు ఏంటి ఏమేమి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇనీషియల్గా మీ ఒపీనియన్ ఏంటి గ్రామజ్యోతి అనే పథకం మీద? ఈరోజు గ్రామజ్యోతి పేరు పెట్టిన గతంలో గ్రామంలో ఉండేటువంటి దాని మీద 1 సంవత్సరం క్రితం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన ఊరు మన ప్రణాళిక పెట్టిన, ఏది పెట్టినా ప్రభుత్వం ఆరంభ శూరత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే మొదట్లో చాలా ఆర్భాటంగా ప్రారంభిస్తుంది. ఈరోజు గ్రామజ్యోతి గురించి కూడా అదే విస్తృతంగా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను వస్తున్నప్పుడు నేను లేట్గా వచ్చిన పెద్దలు జనార్దన్ రెడ్డి అనమాట. ఈరోజు గ్రామాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. వర్షాలు లేక
పడ్డటువంటి మొదలుపడ్డ వర్షాలకు పంటలు పెట్టి ఎండిపోయేటువంటి స్థితిలో రైతాంగం చాలా ఆందోళనకరంగా ఉంది. నిన్న ఇప్పుడు పడ్డటువంటి వర్షం కూడా చాలామంది రైతులకు పెద్ద ఉపశమనం కాదు. చాలామంది పెట్టినటువంటి పత్తులు ఇంతుండే పూత పూస్తున్నాయి, మొక్కజొన్న ఎండిపోయింది. లేదు తమ్ముడు, ఇప్పుడు మొత్తం టోటల్ గా ఖరీఫ్ లాస్ట్, ఖరీఫ్ క్లోజ్ అయింది. ఈ పరిస్థితులలో నిజంగా ఇవాటి నుంచి వర్షాలు పడ్డా క్రాప్స్ ఏంది అంటే ఈ రోజు పెట్టాల్సినటువంటి ఈ గ్రామజ్యోతి దీపం కంటే ముందు ఆల్టర్నేట్ క్రాప్స్ వ్యవసాయ శాఖ ఏం చేయాలి, మంచినీటి సమస్య ఎట్లా, కరెంట్ సమస్య ఎట్లా, ఏమేమి ఉండాలా, ఎట్లా ఉండాలా, దాని మీద కూడా అటెన్షన్ పెడితే బాగుండేది. అంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఒక సమస్యను మర్చిపోవాలంటే మరొక కొత్త ఇష్యూ మాట్లాడితే ఇది డైవర్ట్ అయిపోతుంది అనే పద్ధతిలో ఉన్నదనేది కనబడతా ఉన్నది. ఇప్పుడు నిన్న ఇంతమందిని పిలిచిండ్రు కదా ఇక్కడ ఆఫీసర్లను, కలెక్టర్లు ఉన్నారు కదా అక్కడ, కలెక్టర్లకు దశ దిశ అంటే నిర్దేశం అయితే చేయాలి కదా. ఈ కరువు గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం ముఖ్యమంత్రికి తగదండి. ఇది చాలా బాధాకరం. ఇక్కడ భానుప్రసాద్ గారు హలో రైట్, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, మీకు ఈ గ్రామజ్యోతి పథకానికి సామాజిక స్పృహ ఉన్నట్టు కనబడుతోందా లేదా? ఎందుకంటే గ్రామజ్యోతి అనేది పూర్తిగా గ్రామాల కోసమే ఉద్దేశించినట్టుగా ప్రభుత్వం చెబుతోంది, కేసీఆర్ గారు చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా దాన్ని కాస్త విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కానీ నేను ఇనిషియల్గా చెప్పినట్టుగా గ్రామం పచ్చని పంట పొలాల మధ్య ఉండాల్సిన గ్రామం. ఇవాళ పొలాల పరిస్థితి బాలేదు. ఇప్పుడే ఇద్దరు పెద్దలు ఇక్కడ చెప్పారు, పొలాల పరిస్థితులు ఎండిపోయి ఉన్నాయి పొలాలన్నీ కూడా. రైతులందరూ దిక్కు దివాణం లేకుండా ఆకాశంకి చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైతు ప్రస్తావన లేకుండా, వ్యవసాయం ప్రస్తావన లేకుండా గ్రామజ్యోతి అనేది ఎలా వెలుగుతుంది? ఇనిషియల్గా వచ్చే ఈ ప్రశ్నకి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు లేరు, భానుప్రసాద్ గారు ఫోన్ కట్ అయింది, తీసుకుందాం. రైతు ప్రస్తావన, వ్యవసాయం ప్రస్తావన లేకుండా గ్రామజ్యోతి ఎలా వెలుగుతుంది అనేదే ప్రశ్న. మీ సమాధానం ఏంటి? ఆఫ్కోర్స్ మీ సమాధానం కాకపోయినా మీ అభిప్రాయం చెప్పండి సార్. ఒకటే నేను వెంకటేశ్వర గారు మొదటి నుండి ఒకటే మాట చెప్పాను అనేది, గ్రామ అభివృద్ధి గురించి ప్రజల భాగస్వామ్యం ఉండడం ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ ఇవాళ గ్రామజ్యోతి అనేది ఇది కొత్తగా పెట్టిన స్కీమ్ కాదండి. గతంలో అంటే జన్మభూమి కార్యక్రమాలు కానీ లేదా గ్రామ సభలు కానీ ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న సమస్యలు చర్చించి ఒక ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధి చేయాలి అని చెప్పి గత ప్రభుత్వాలు అన్నాయి, ఈ ప్రభుత్వం కూడా గతంలో అన్నది. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు చేయడం లేదు. కానీ ఇక్కడ ఒక్క పాయింట్, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ చాలా వాల్యుబుల్ అండి. ఇవాళ రైతుల్లో అనావృష్టితోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యల మీద చర్చించకుండా ఇవాళ కొత్త స్కీమ్ని తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయడమే ఉద్దేశంతో చేసిన ప్రకటన కానీ చిత్తశుద్ధితోటి చేసిన ప్రకటన కాదు. ఇవాళ గ్రామ అభివృద్ధి అనేది ఒక్కదాని మీద ఆధారపడి ఉండదు. వెంకటకృష్ణ గారు మీరు అన్నట్టు ఏంటంటే గ్రామాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలవి. దానిలో డెఫినెట్గా వ్యవసాయము, అదేవిధంగా సాగునీటికి సంబంధించిన సౌకర్యాలు, వైద్యము, విద్య ఇవన్నీ గ్రామ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలే. కానీ ఈరోజు ఏదైతే ప్రకటన చేసిండో ఎంత చిత్తశుద్ధితోటి చేసింది అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము. ఇవాళ ప్రజలను అంటే డైవర్ట్ చేయడానికి, అంటే సమస్య నుండి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి లేదా ప్రతిపక్ష పార్టీల దృష్టి మళ్లించడానికి ఈ గ్రామజ్యోతి మీద చర్చలే జరగాలి అనే ఒక ఆలోచనతోటి. ఎందుకంటే గత వారం మీరు ఒకసారి చూడండి, చంద్రశేఖరరావు గారు అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన వచ్చింది. పత్రికా విలేకరుల సమావేశంలో పత్రికా విలేకరులు అడిగారు, సార్ మరి అనావృష్టి ఉన్నది, చాలా తక్కువ వర్షపాతం ఇవాళ నమోదైంది, రేపు రాబోయే రోజులలో గ్రామాల్లో ఉన్న రైతులు ఎదుర్కోబోతున్న సమస్యల మీద మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారంటే ఇంకొన్ని రోజుల తర్వాత చూద్దామండి, ఇప్పుడు పెద్ద ఏం తొందర లేదన్నట్టుగా మాట్లాడినంటేనే దీన్ని బట్టి మనం అర్థమవుతున్నది. అంటే రాబోయే సమస్యల మీద ఒక అవగాహనతోటి ఇప్పటి నుండి ఇవాళ ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాయి. రెండోది శంకర్ రెడ్డి గారు ఒకటి అన్నారు, ఇవాళ మీరు గ్రామజ్యోతి అని కానీ జన్మభూమి కానీ ఏది ప్రకటించినా కూడా గ్రామాలకు ఏదైతే రాజ్యాంగ పరంగా చెందవలసిన 27 అంశాలకు సంబంధించిన అధికారాలు వాళ్ళకి అప్పచెప్పినంతసేపు మనము ప్రజల్ని మోసపుచ్చినట్టే, అందరినీ మోసపుచ్చినట్టే. అది ఎవరన్నా కానీ అందులోంచి మొదల 27 అంశాలను వాళ్ళకు బదిలీ చేయండి. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు గ్రామ సభలు పెట్టండి. రేపు పొద్దున కరువు పరిస్థితుల్లో ఏ విధంగా ఎదుర్కోబోతాము, ఎలాంటి కార్యాచరణ కావాలి మీ గ్రామంలో, పాడర విషయంలో కానీ లేకుంటే రైతు కూలీలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ అప్పుల విషయం కానీ వీటిది వాళ్ళ ప్రాధాన్యత. ఈ ప్రాధాన్యతను తప్పియడం అంటే మర్చిపోవడం మాత్రం ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం. ఎప్పటికీ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నాము. రైట్.
రైట్ ప్రకాష్ రెడ్డి గారు Sensational ఒక్క news నిమిషం కాకుండా ప్రకాష్ రెడ్డి గారు ఒక్క వాస్తవ నిమిషం పరిస్థితులు శంకర్ రెడ్డి గారు భూమి మీద ఉండి పరిపాలించండి, ఆకాశంలో పోయి పరిపాలించకండి అనేది మన తెలంగాణ యొక్క ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ 2 అంశాల్లో 2వ స్థానంలో ఉంది. 2 అంశాల్లో ఒకటి సంతోషం. భారతదేశంలో ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది. ఒకటి గుజరాత్, రెండోది తెలంగాణ. అది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వము చెప్పింది, ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్పారు, మేము ధనిక రాష్ట్రం, మాది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని. ధనిక రాష్ట్రం నాడు మిగులు అనేది మనం అంటున్నాం. సరే ఓకే, ఎనీవే ధనిక రాష్ట్రం అని చెప్పిన పరిస్థితి ఒకటి. అందులో 2వ స్థానంలో ఉన్నాం దేశంలో. 2వ అంశంలో కూడా మనం 2వ స్థానంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరకు. అదేంటంటే రైతుల ఆత్మహత్యలు. నంబర్ 1 మహారాష్ట్ర, నంబర్ 2 తెలంగాణ. ఇవాళ రైతుల ఆత్మహత్యల ప్రస్తావన లేదు గ్రామజ్యోతిలో, రైతుల సమస్యల ప్రస్తావన లేదు గ్రామజ్యోతిలో. ఇందులో ఎక్కడా కూడా రైతులకు సాగునీరు లేదు. తెలంగాణ పూర్తిగా బోరుబావుల మీద ఆధారపడి ఉన్నది. కరెంటు అందుబాటులో ఉంది, కానీ బోర్లలో నీళ్లు లేవు కాబట్టి బోర్లు వేసుకోవడానికో లేకపోతే ఇంకాస్త లోతుకు వెళ్ళడానికో రైతులను మనం ఎలా ఆదుకోవాలనే ప్రస్తావన ఈ గ్రామజ్యోతిలో లేదు. అది లేకుండా గ్రామజ్యోతి ఎలా సక్సెస్ అవుతుంది అనేది చాలా మంది రైతు సంఘాలు వేస్తున్న ప్రశ్న. శంకర్ రెడ్డి గారు, రైతు ఆత్మహత్యల ప్రస్తావన ఒక్క విషయం యాడ్ చేస్తున్నాను. గ్రామాల్లో ఉండే రైతులు కూలీలుగా మారి హైదరాబాద్కు వస్తున్నారు. అదే వలసలు పెరిగినాయి. కరెక్ట్. వలసలు పెరిగినాయి. రైతుల ప్రస్తావన, రైతు ఆత్మహత్యల ప్రస్తావన, కరువు నివారణ సమస్యల ప్రస్తావన, రైతు కూలీల ప్రస్తావన ఇవేవీ లేకుండా 25,000 కోట్లు ఎవరి కోసం, ఎక్కడ పెట్టడం కోసం? శంకర్ రెడ్డి గారు ఒక్క మాట సార్, అక్కడ ఉన్నోళ్ళందరికీ నేను నమస్కారాలతోని నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షము రాత్రి నిద్రపుచ్చుతుంది, పాలకపక్షము పొద్దాకనే నిద్రపుచ్చుతుంది. ఈ నిద్రపుచ్చే పని పక్కకు పెట్టి వాళ్ళను జాగృత పరిచే పని చేయండి దయచేసి. ఢిల్లీ పార్టీ వాళ్ళను, గల్లీ పార్టీ వాళ్ళను, ఇంకా ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నారు, నిన్నటి దాకా పాలకపక్షం ఉంది. వీళ్ళకు కూడా మేము చెప్పేది ఏమిటంటే, ముసలి కన్నీరు కాకుండా నిజంగా కంటి నీరు తుడిచే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కరెక్ట్. ఇవాళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు నిన్నటి దాకా ఉద్యమ పార్టీ, ఈ ఉద్యమ పార్టీ ఉద్యమాలు వద్దంటది. ఉద్యమ పార్టీ ఉద్యమాలు ఎందుకు వస్తాయో అర్థం కావా? ఈ నిన్నటి దాకా ఏలిన వాళ్లకు ఆత్మహత్యలు గుర్తు రాలేదా? ఆత్మహత్యల గురించి వాళ్ళు ఏమైనా జెన్యూన్ సొల్యూషన్ ఏమైనా చూపెట్టగలుగుతానులా? పోనీ ఇవాళ గ్రామానికి వస్తాను, ప్రజల వద్దకు పాలన అనే పేరు అప్పుడే కొంత సంతోషపడ్డాం. అధికారులు వస్తారు, మన ముందటికి అడగవచ్చు. అధికారులు వచ్చిండ్లు, అడుగుతా ఉన్నాము. అడిగేది ఇక్కడ గ్రీవెన్స్ సెల్ పెట్టిండ్లు, ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నాము. ఒకే అంశం మీద వరంగల్ జిల్లాలో 8 సార్లు మేము మెమోరాండం ఇచ్చినాము. 4 సార్లు కలెక్టర్ స్వయంగా అఖిల పక్షాన్ని పిలిచి పరిష్కారం చేయలేదు. దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రతిపక్షం? ఇవాళ ఏలే పాలక పక్షం. ఒకటి కావాలి. ఇంకొకటి సార్, ఈ పరంపరగా జరుగుతున్న ఈ రైతు ఆత్మహత్యల గురించి నిన్నటి దాకా మెదక్ జిల్లాలో 80% రైతులకు కంపెన్సేషన్ ఇప్పించిన హరీష్ రావు గారు ఇవాళ ఆత్మహత్యల గురించి మాట్లాడితే మీరు ఇంకా అవి పట్టుకునే ఉంటారా? వాటిని వదిలిపెట్టరా? మామూలుగా ఏదో జరుగుతూనే ఉంటాయిలే, మమ్మల్ని ఈ రూలింగ్ వ్యవహారాన్ని చూసుకొనివరా, అడ్మినిస్ట్రేషన్ చూసుకొనివరా అని మాట్లాడితే మీరు ప్రతిపక్షంలో ఉండకపోతిరి అని మాకు అనిపిస్తుంది. అక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ గాని, ఇవాళ ఢిల్లీని ఏలే వాళ్ళు గాని ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటే బాగుండేది అని మేము అనుకుంటున్నాం సార్, మేము రైతులుగా. ఎందుకనంటే ఎవరు వచ్చి ఇంత పంగనామాలు పెట్టేపోయే వాళ్ళే గాని ఇవాళ రైతుల గురించి ఆలోచించే వాళ్ళు లేకపోవడం మేము చాలా బాధపడుతున్నాం. రైట్. ఒక్క నిమిషం శంకర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత నమస్కారం పెద్ద ఆయన. మేము పెద్ద ఆయన పదవి వద్దులేండి, మరి ఎక్కువ రోజులు మాట్లాడకపోతే అంతే. మీరు మమ్మల్ని మర్చిపోయారు కదా అన్న. చెప్పండి. రైట్. నాగేశ్వర గారు, ఇక్కడ గ్రామజ్యోతి అనే పథకాన్ని ప్రకటించారు, సంతోషం. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు 4 ఏళ్లలో, సంతోషం. కానీ రైతు ప్రస్తావన, వ్యవసాయం ప్రస్తావన లేని గ్రామజ్యోతికి అర్థం ఉంటుందా? సామాజిక స్పృహ లేని గ్రామజ్యోతికి అర్థం ఉంటుందా? ఆ మిగులు బడ్జెట్ లేదా ధనిక రాష్ట్రంగా చెప్పబడుతున్న తెలంగాణ రైతు ఆత్మహత్యల్లోనూ 2వ స్థానంలోనే ఉంది. ఆ ఆత్మహత్యల ప్రస్తావన లేకుండా తెలంగాణలో జరుగుతున్న ప్రతి 3 ఆత్మహత్యల్లో
ఒక ఆత్మహత్య బోర్లు ఎండిపోయి బోర్లకు వేసిన అప్పుల వల్ల జరుగుతున్న ఆత్మహత్య. వీటి ప్రస్తావన లేకుండా గ్రామ జ్యోతి సక్సెస్ అనుకోవచ్చా మనం? అంటే ఇంతకు ముందు ఏం డిస్కస్ చేశారో నేను టచ్ లో లేను. ఇదే డిస్కస్ చేస్తున్నాం. టీవీ దగ్గర లేను. ఎవరేం మాట్లాడారు అనేది కూడా చెప్పను కానీ ఇదే డిస్కస్ చేస్తున్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మీ సహచరులే గతంలో గంట వెంకటరమారెడ్డి గారు ఉన్నారు, శంకర్ రెడ్డి గారు, రైతు నాయకులు ఉన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్కారం తుమ్మల గారు. జనార్దన్ అన్నకి నమస్కారం, ప్రకాష్ అన్నకి నమస్కారం, రెడ్డి గారికి నమస్కారం, శంకర్ రెడ్డి గారికి నమస్కారం. దయచేసి ఇంత అవగాహన లేని ప్రశ్న, ఇంత అస్పష్టమైన ప్రశ్న, ఇంత అక్కసతోటి కూడినటువంటి ప్రశ్న, ఇంత ఆలోచన రహితమైనటువంటి ప్రశ్న మీరు అడగటం నాకు బాధ కలిగిస్తుంది. అంటే ఈ రోజు మీరు HMTVలోకి వచ్చి దాంట్లో జరిగినటువంటి అవలక్షణాలన్నిటికీ వెంకటకృష్ణ గారే కారణం అంటే నేనెంత మూర్ఖంగా మాట్లాడానో ఆ ప్రశ్న అంత మూర్ఖంగా ఉంది. ఆత్మహత్యలకు గాని లేదు ఇప్పుడున్నటువంటి గ్రామ స్థితులగతికి గాని ప్రజల యొక్క మనోభావాలకు గాని ఏ ఒక్కళ్ళు కారణం కాదు, అందరం బాధ్యులం. మీరు ఇది ఎట్లా ఉందంటే నేను చెప్పేది వినాలి మరి. మీరు అడిగిన తర్వాత మీరు అన్నదాన్ని స్వీకరిస్తున్నా అయితే మూర్ఖత్వంతో కూడిన ప్రశ్న అన్నారే, నేను ఈ ఆత్మహత్యలకు టీఆర్ఎస్ కారణమని అనలేదు, ఈ కష్టాలకు టీఆర్ఎస్ కారణమని అనలేదు. దానికే మరి నేను సమాధానం చెప్పాలి కదా. మరి నన్ను మూర్ఖత్వం అంటే ఎలా? మీరు చెప్పండి. ప్రశ్న మరి మీరు దాని ప్రస్తావన అంటే చెరువులు ఎండిపోయి చెరువుల్లో నీళ్లు లేక, భూగర్భ జలాలు పోయి, కరెంటు లేక, వర్షాలు లేక, ప్రాజెక్టులు లేక తెలంగాణ ఈ రకమైనటువంటి కరువు కాటకాలకి నిలయం అయింది. మన నీళ్లు మనకి రావట్లేదని ఆ ఉద్యమం స్టార్ట్ అయింది. అవును, అక్కడున్న పెద్దలందరికీ తెలుసు. అవును, వాటిని సాధించడం కోసం సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధినేత తెలంగాణ సాధించుకున్న వ్యక్తి ఒక పథకం. అయ్యో తెలంగాణ ఆయన సాధించుకోలేదండి, మేము ఒప్పుకోం దీన్ని. తెలంగాణ ప్రజలను సాధించుకున్నామని చెప్పండి. మీరు ఇది ఆయన సాధించుకున్న వ్యక్తి అనకండి. ఆయన ఒక వ్యక్తిగా ఆయన శక్తి కూడా కాదు దాంట్లో సాధించుకోవడంలా, ఆయన పాత్ర కూడా లేదు. దయచేసి సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి. దట్ ఈస్ కరెక్ట్. పీపుల్ హావ్ వోటెడ్ హిమ్. తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి. ఓకే దట్స్ ఆల్. అతను చిరు ప్రయత్నం అతను చేస్తుండు. మొట్టమొదటిసారిగా 30 years తర్వాత పవర్ కట్ లేనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మేము చూసాం. అవును. అదే విధంగా 20% చెరువుల్ని బాగు చేసినటువంటి 3-4 నెలల కాలంలోనే. తర్వాత ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మా జనార్దన్ రోజు మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. ఆ కలవకుర్తి గాని, ఆ నెట్టంపాడు గాని, ఆ కోయల సాగర్ గాని, ఆ దేవాదులు గాని, వీళ్ళు ఇప్పుడు పథకం వేసినటువంటి కొత్త పథకాలకు గాని ఒక రూపకల్పన చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది. చెరువులు తవ్వినా రైతుల కోసమే. ఈ ప్రాజెక్టు నిర్మాణం అతి త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇస్తే బతకగలిగేది రైతుల కోసమే. ఏదో కొంత నీళ్లుంటే కూడా ఆ నీళ్లను కరెంటు ద్వారా తీసుకొని బతికించుకోగలిగేది రైతుల కోసమే. అవును. రైతుల రుణమాఫీ చేసింది రైతుల కోసమే. అవును. ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే గ్రామాల్లో ఇంత అస్తవ్యస్త పరిస్థితి ఉండకూడదు, ఇంకా ఈ రకమైనటువంటి శానిటేషన్ పద్ధతుల్లో మనకి మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండకూడదు, ఇల్లిటరసీ ఉండకూడదు, లేదు ఈ రకమైనటువంటి స్థితి. ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ గా ప్రారంభమైన మూవ్మెంట్ రాజకీయాలకు జొప్పించి గ్రామాల్లో రాజకీయాల వల్ల నష్టపోయాము. వీటన్నిటినీ చెప్పి ఈ డబ్బులు ఏ కొత్తగా వచ్చాయేం కాదు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టేటటువంటి డబ్బుల్ని ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసి గ్రామ ప్రజల ముందు పెట్టి ఎవరి కాళ్ళు ఖర్చు పెట్టేది కాకుండా అందరు కలిసి గ్రామ ప్రజల ఆమోదంతో వాళ్ళకి ఏం కావాలో చేయాలనే కార్యక్రమం తప్ప. మీరు చెప్పింది బాగుంది, మీరు చెప్పింది బాగుంది నాగేంద్రనాథ్ రెడ్డి గారు. నా మూర్ఖత్వపు ప్రశ్నకి తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యతాయుతంగా చెప్పిన సమాధానానికి సంబంధం ఏమన్నా ఉందా? సాటిస్ఫై అయ్యారు? ఇది తుమ్మల గారు ఒకటే, ఈరోజు మీరు గ్రామ జ్యోతి కార్యక్రమం పెట్టిండ్రు. మేము ఏమంటున్నాం అంటే గ్రామ జ్యోతిలో ఇవాళ తీవ్రమైన కరువు ఉన్నప్పుడు మిమ్మల్ని పైసలు ఇవ్వమని అడుగుతలేము. మీకు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు కంటింజెన్సీ ప్లాన్ తయారు చేయండి. ఈ పశువులు అమ్ముకుంటున్నారు, గడ్డి లేదు, గడ్డిని సరఫరా చేయండి, తీసుకురండి, రైలు వ్యాగన్స్ పెట్టండి, రైళ్ళకి వెళ్ళి
రేళ్ళకి మనం తీసుకురాలేదు ఆ బేలు చేపించి. కరెక్ట్ మీరు అక్కడ వాటర్ వచ్చేసి వాటర్ క్యాంప్ అంటే ఫాడర్ క్యాంప్స్ పెట్టండి. అన్న కాంటింజెన్సీ ప్లాన్. ఇప్పుడు రేపు పొద్దున వర్షం పడ్డది అనుకోండి, సడన్గా మీరు ఏం వేస్తారండి? మంచి శనగలు వేస్తారు, కుసుమాలు వేస్తారు, లేకపోతే ఇంత పొద్దుతిరుగుడు పువ్వు అవో ఇవో వేస్తారు కదా. దానికి మేమేమంటుంటే ఫ్రీగా విత్తనాలు ఇవ్వండి, ఫ్రీగా ఎరువు ఇవ్వండి. రైతు దగ్గర ఈరోజు డబ్బులు లేవు. ప్రకాష్ రెడ్డి గారు ఇంకా రెండోది ఏం అడుగుతున్నామంటే, మీరు ఇప్పుడు ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. దయచేసి ప్రాజెక్టులు ఆన్గోయింగ్ స్కీమ్స్ ప్రయారిటైజ్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మా జిల్లాది మిమ్మల్ని సబ్ కమిటీ వేసిండ్రు, మిమ్మల్ని శ్రీహరి గారిని తర్వాత హరీష్ రావు గారిని 905,70,00,000 పెడితే మావి మొత్తం ప్రాజెక్టులు అంటే 1000 కోట్లు పెడితే మా 4 ప్రాజెక్టులు పూర్తయి 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాయి. అది ప్రయారిటీగా మీరు ఒక సంవత్సరంలో ఇచ్చి 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. దాన్ని పెద్దగా లేదు. దాంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ నేను మీకు ఎందుకు సవినయంగా మనవి చేసుకుంటున్నా మిత్రమా, మనం ఇవాళ ఉన్నది R&R ప్యాకేజీలు ఇవ్వక, తర్వాత మీరు అయితే ల్యాండ్ అక్విజిషన్ చేయకనే ఆగిపోయినాయి. ఇవి చాలా చిన్న 95% పనులు ఆగి 5%తో ఆగినాయి. ఇవాళ మీరు ఒకసారి మొత్తం విచారించుకోండి. నేను మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్న సమాచారమే, గవర్నమెంట్కి వెళ్ళి తీసుకున్న సమాచారమే. మొత్తం 33 ప్రాజెక్టుల 25 ప్రాజెక్టులు 15,000 కోట్లు కడితే మనం ఖర్చు పెడితే అవుతాయి. ఒక్క సంవత్సరమే మీరు 15,000 కోట్లు ఖర్చు పెడితే 32 లక్షల ఎకరాలు సాగులకు వస్తాయి. రైతులు బాగుపడతారు. నాగంజనాథ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు కానీ ఇవాళ తెలంగాణలో రాష్ట్రంలో రైతుల ముందు ప్రజల ముందున్న సమస్యలు చాలా ఉన్నాయి. కరువు కానీ, లేకపోతే కరువు మండలాలు ప్రకటించడం కానీ, లేకపోతే రైతుల ఆత్మహత్య. కోదండరామ్ గారే ఒక కమిటీ వేసుకుని ఆయన తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఒక నిమిషం సార్ ప్రకాష్ రెడ్డి గారు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో, ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సిన సమస్యల్ని అడ్రస్ చేయకుండా గ్రామజ్యోతిని ప్రకటించిన గ్రామజ్యోతిని ఎవరు తప్పట్లా? మీరు పొరపాటు అర్థం చేసుకోవాలి. అది గ్రామజ్యోతి తప్పట్లేదు, అది ఎవరు వద్దనలేదు. కానీ ఇమ్మీడియట్గా చేయాల్సి చేయకుండా వాటిని ప్రస్తావన లేకుండా చేయడం అనేది గ్రామజ్యోతిని ఎలా సక్సెస్ చేస్తుంది అనేది ప్రశ్న. తుమ్మల గారు మీరు సాటిస్ఫై అవుతున్నారా? ఇమ్మీడియట్ గా రావట్లేదు. నా సమాధానం వింటే మీరే సాటిస్ఫై కావాల్సి వస్తుంది. మీరు చేపించే ఇది మీకు ఉందని మాకు తెలుసు. చెప్పండి. ఇప్పుడు జనార్దనానికి బాగా తెలుసు. ఆ ప్రాజెక్ట్ లో ఈపీసీలో తీసుకొని ప్రకాష్ గారు తుమ్మల గారు ఒక నిమిషం దయచేసి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీతో. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడు. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు వెంకటకృష్ణ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ పొలిటీషియన్. తుమ్మల నాగేశ్వరరావు గారికి కొంచెం సమస్యల మీద అవగాహన పెంపొందించుకోవడానికి పేరున్నది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన విధానం చూస్తే అవగాహన లోపంతో మాట్లాడుతున్నారా, లేకుంటే తెలిసి ఎదుటి వాళ్ళను తప్పుదారి పట్టేయడానికి మాట్లాడుతున్నారా నాకు అర్థమైతలేదు. ఇవాళ 14 నెలలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి. తుమ్మలన్న 14 నెలల్లో జరిగిన రైతు ఆత్మహత్యలు దేశంలో 2వ స్థానంలో ఉన్నది అని అన్నారు. దట్ ఇస్ నెంబర్ 1. రెండోది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్, ఇమ్మీడియట్లీ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది షార్ట్ పీరియడ్ ప్లానింగ్ ఉంటాయి. ఈ రెండు మీకు తెలియని కాదు. ఒకటి లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఒకటి రాబోయే రోజులలో ఏ విధంగా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. ఒకటి షార్ట్ టర్మ్, ఇమ్మీడియట్లీ సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా పరిష్కరించాలనేది. దీన్ని మీరు వదిలిపెట్టి మీరు అట్లా మాట్లాడతారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్వాలేదు అన్నది నన్నే కదా, వెంటనే పర్వాలేదు అన్నది నన్నే కాబట్టి నేను చాలా తుమ్మల గారు పెద్దవారు అన్ననే బాధపడ్డాను. లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం. నేను మీరు అన్నారని బాధ కాదు, మిమ్మల్ని అన్నారన్నా ఎవరినన్నారని కాదు, తుమ్మల గారి ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఎందుకంటే ఏ పార్టీలలో ఉన్నా కొందరు వ్యక్తులు కొంత అవగాహనతోటి మాట్లాడతారని గౌరవంతో మాట్లాడే వ్యక్తులం మేము. అందులోంచి నేను అనేది అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ మేము కానీ ఎవరైనా కానీ సబ్జెక్ట్ మీద ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా సబ్జెక్ట్ గా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ మీరు ఏం తీసుకున్నారు 14 నెలల్లో? రైతుల గురించి సమస్య గురించి మీరు షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకోరు. ఇవాళ కరువు పరిస్థితుల గురించి షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకోరు మీరు. ఇవాళ నిరుద్యోగ వృత్తి గురించి కానీ యువకుల గురించి కానీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి షార్ట్ టర్మ్ పీరియడ్స్ ఏమీ మీరు ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఏంటంటే ఒక రంగుల రాట్నము, ఒక రంగుల సినిమా చూపించి ప్రజల్ని మభ్యపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ జ్యోతిని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు, కానీ గ్రామ జ్యోతి పేరు మీదే ఇవాళ ఏదైతే మీరు ప్రజలను మభ్యపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తప్పు పడుతున్నాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. తుమ్మల గారు అలాగే రమణారెడ్డి గారు, గంట రమణారెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడేస్తే మీరు చెప్పేద్దరు. గంట రమణారెడ్డి గారు వారు అంటే తుమ్మల గారు అంటే నాకు చాలా గౌరవం. తర్వాత వారు చాలా సబ్జెక్టు మీద ప్రాజెక్టుల మీద చాలా సుదీర్ఘంగా డిబేట్ చేసినట్టు వారి ప్రసంగాలని కూడా. కానీ ఈరోజు గ్రామ జ్యోతి పెడితే మేము తప్పు పట్టడం కాదు. అంటే
ఈరోజు గ్రామజ్యోతి సభలోనే ఈ రైతు సమస్యల మీద కూడా అక్కడ రేపు కరువు వస్తే ఏంది పరిస్థితి, మంచినీళ్ళ పరిస్థితి ఏంది, అక్కడ ప్రత్యామ్నాయ పంటల గురించి ఏంటి, పశుగ్రాసం గురించి ఏంటి, అక్కడ రైతు కూలీలు వలసపోతంలా ఉపాధి హామీ యొక్క ప్లానింగ్ ఏంది, రైతులు వలసపోయే పరిస్థితి, రైతు కూలీలు వలసపోయే పరిస్థితి, దానికి ప్రత్యామ్నాయం జాతీయ ఉపాధి పథకంలో ఐడెంటిఫై వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఇప్పుడు ప్రధానంగా కరువు నివారణ చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, దానితో పాటు మీరు 5 సంవత్సరాలలో ఇదివరకే మన ఊరు మన ప్రణాళిక మీరు చేస్తున్నారు. మన ఊరు మన ప్రణాళికలో గ్రామ సభలు నిర్వహించారు. 5 ఏళ్ళకి ఏం కావాలి, మొదటి సంవత్సరం ఏం కావాలి, 2వ సంవత్సరం ఏం కావాలి, 3వ సంవత్సరం కావాలి, మీరు ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు 2 బడ్జెట్లు అయిపోయినాయి. మీకు ఉన్నాయి 3 బడ్జెట్లు, మిగిలినవి మీకు 3 బడ్జెట్లే. ఈ పరిస్థితులలో మీరు ఇంత అంటే ఈరోజు కలెక్టర్లను పిలిచారు అంటే కరువు వారికి కనబడతలేదని నేను అనుకోవడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో వర్షాలు బాగా పడుతుండొచ్చు, కానీ ఈరోజు చాలా జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో 70% రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 70% యొక్క డెఫిసిట్ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తే వరంగల్లో పార్ట్ ఆఫ్ వరంగల్, పార్ట్ ఆఫ్ నల్గొండ, పార్ట్ ఆఫ్ పూర్తిగా మెదక్, పూర్తిగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, ఇవన్నీ కూడా నిజామాబాద్లో కొంత పార్టు, ఆదిలాబాద్లో కొంత పార్టు, పూర్తిగా కరీంనగర్లో కొంత పాటు వర్షాలే లేవు. అసలు వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు యొక్క ఇవి ఎందుకు మీరు పెట్టలేదు, ఇవి చర్చించట్లేదు, ఇవి చర్చిస్తే కూడా బాగుంటది. దాంతో పాటు ఇది కూడా ఎందుకు మీరు మంత్రి గారు చెప్పండి. రైట్ అన్న, ప్లీజ్. గండ్ర గారు కానీ, ప్రకాష్ అన్న కానీ, జనార్దన్ కానీ సుదీర్ఘకాలం నేను వాళ్ళతోటి పయనించే వ్యక్తిని. మీతోటి కూడా నాకు చిరకాలమైనటువంటి పరిచయం ఉంది. 1 సంవత్సరం క్రితం వచ్చినటువంటి ప్రభుత్వమే ఈ అరిష్టాలకి, అక్రమాలకి, అన్యాయాలకి కారణం కాదు. ఆగండి. తప్పకుండా ఇది గ్రామ జ్యోతి అంటే గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు కూడా చర్చకు వస్తాయి. మేము ఇక్కడ ఏదో ఇప్పుడు డబ్బులు ఇచ్చి, కోట్లు ఇచ్చి పంపించట్లా. అధికారులందరినీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, ప్రధాన సమస్యల చర్చ కోసమే పంపిస్తున్నాం. చర్చించి ఏం చేయాలో చేస్తాం. గ్రామాల డబ్బులు లేవండి. గ్రామాల్లో తుమ్మల గారు 1 నిమిషం. మీరు ఎస్సీ ఎస్టీ నిధులు అంటే ఎస్సీ సబ్ ప్లాన్ కానీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ ₹1 మీరు విధించలేదు. గ్రామ అంటే మీ రాష్ట్ర నిధులు కూడా అంటే ఏ గ్రామ పంచాయతీకి ₹1 ఇవ్వలేదు. చాలా తెలివిగా సమస్యను పక్కదో పట్టిస్తున్నారు, చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం నిధులు ఉన్నాయి మీరు పట్టిస్తున్నారు. ఆ బుట్టలో నాగేంద్రనాథ్ రెడ్డి గారు పడ్డారు. 25,000 కోట్లతో గ్రామ జ్యోతి పథకం అని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకే చెప్పండి, చెప్పండి. 25,000 కోట్లు మేము చెప్పింది ఇవాళ మేము తీసుకొచ్చి ఇచ్చే కావు. మాకు 4 సంవత్సరాల్లో 14th ఫైనాన్స్ 5,800 కోట్లు వస్తున్నాయి. 5,800 కోట్లు. ఓకే, 5,800 కోట్లు. 2,800 నుంచి 3,000 కోట్లకి మా రాష్ట్రానికి ఇప్పుడు శాశ్వతంగా వచ్చే డబ్బులే నరేగా 3,800 కోట్లు ఉపాధి హామీ పథకం కింద. తర్వాత మా స్టేట్ ఫైనాన్స్ దాంట్లో నుంచి కానీ ఎస్సీ ఎస్టీ ఇప్పుడు జనార్దన్ అని చెప్పిన మొత్తం అమౌంట్ ని మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఈ 4 సంవత్సరాల్లో గ్రామాల్లో వివిధ రూపాల్లో ఖర్చు పెడుతున్నాం. ఆ వివిధ రూపాల్లో ఒక క్యాలిక్యులేషన్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆ ఊళ్ళో 20 మంది అధికారులతోటి అస్పష్టంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా గ్రామ సభకు గాని, జనానికి గాని, ప్రజలకు గాని తెలియకుండా అగ్రికల్చర్ లో ఖర్చు పెడుతున్నాం, ఫిషరీస్ లో ఖర్చు పెడుతున్నాం, యానిమల్ హస్బెండరీలో ఖర్చు పెడుతున్నాం. అన్నిట్లో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ యొక్క విలువ 2,500 నుంచి 30,000 కోట్లు. వాటిని మేము ఇప్పుడు గ్రామ సభ ద్వారా ప్రజల యొక్క అవసరాలు గుర్తించి కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, ఫాడర్ కావచ్చు, అక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, సర్వం ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఈ గ్రామ జ్యోతిలో ప్రస్ఫుటంగా ఏది చేయగలుగుతాము. ఈ డబ్బులు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీకి 50 లక్షలు వస్తాయి. 50 లక్షలు ఏ రూపంలో చేద్దాం, రైతులకి ఏం చేద్దాం, రైతు కూలీలకి ఏం చేద్దాం, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏం చేద్దాం, ఉపాధిలో ఏం చేద్దాం అనే ఒక చర్చ కోసమే గ్రామ జ్యోతి తప్ప 25,000 కోట్లు ఇప్పుడుకిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేది కాదు. యాక్చువల్ గా ఆ గ్రామానికి వచ్చే డబ్బుల్ని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ ద్వారా ప్రణాళిక చేపించుకొని మాకు రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా పశువులకి నీళ్లు లేవు, ఏం చేస్తాము,
లేకపోతే ఫాడర్ లేదు, ఇది ఏ రకంగా చేస్తాము, ఉందా? లేదా మంచినీళ్ళు లేవు. ఆ గ్రామ ప్రణాళికను అమలు పరిచేటటువంటి బాధ్యత అది లోకల్ గవర్నమెంట్, ఆ గ్రామంలో నిర్ణయం తీసుకోవాల్సింది. దానికి ప్రభుత్వ ఎలా సార్? నాగేశ్వర గారు, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడు, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. గ్రామాల్లో రైతులకు పశువులకు ఫాడర్ లేదనో, రైతులకు నీళ్లు లేవనో, పంట పొలాలు ఎండిపోతున్నాయో అనేది గ్రామ పంచాయతీ ఎలా చేస్తుంది? గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కడ వస్తాయి? అసలు మీ గ్రామ జ్యోతి ఎజెండాలో వ్యవసాయం ప్రస్తావనే లేదు. మళ్ళీ మీరు నన్ను మూర్ఖుడు అన్నా సరే, మూర్ఖత్వం అన్నా సరే మీరు అనండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. ఇది ఒక ఐటమ్ కోసమో ఒక అంశం కోసమో ప్రవేశపెట్టినటువంటి జ్యోతి కాదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సకల సమస్యలు చర్చించి ఆ గ్రామ ప్రజల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ఆ గ్రామ సభకు ఉంటుంది. అది గ్రామ పంచాయతీ అని కాదు, ఇది గ్రామ పంచాయతీ సెంట్రిక్ ప్రోగ్రామ్ కాదు. గ్రామ ప్రజల ద్వారా నిర్ణయించబడ్డటువంటి సమస్యల పరిష్కారం కోసం. శంకర్ రెడ్డి గారు మంత్రి గారు చెప్తున్న సమాధానం సాటిస్ఫాక్షన్ గా ఉందా రైతు నాయకుడిగా మీకు? గ్రామ సభల్లో గ్రామ జ్యోతి ద్వారా ఏదో చేస్తున్నాం, ఏదో చేస్తామని చెప్తున్న ప్రభుత్వం మాటలు నన్ను మూర్ఖత్వం అన్నా సరే, ఇది సాటిస్ఫాక్షన్ ఉందా రైతు నాయకుడిగా మీకు? శంకర్ రెడ్డి గారు, మీకు ఏ పార్టీతో సంబంధం లేదు. శంకర్ రెడ్డి గారు ప్లీజ్ రియాక్ట్. శంకర్ రెడ్డి గారు. రైట్ సార్, ఇక్కడ మంత్రి గారికి ఒక విజ్ఞప్తి సార్. మేము మీకు సాధ్యం కాని కోరికలేం కోరటం లేదు. మీరు చెప్పేది బిఏ చదువుకున్నాం అనే దానికి కాలు చదివినము, గుణితం చదివినము, 1-2 చదివినము అని చెప్పక్కర్లేదు. అవి కూడా రైతు ఆత్మహత్యలను ఆపకపోవడం వల్లనే మేము ఇవాళ మీరు రైతు ఆత్మహత్యలు ఆగటానికి కానీ, లేకపోతే కరువు పరిస్థితిని ఎదుర్కొనటానికి కానీ ప్రభుత్వం దగ్గర ఏమి కంటింజెన్సీ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ కోసము ఎంత కేటాయించిళ్ళు, ఇవాళ సర్వే జరుగుతుందా కరువు పరిస్థితుల మీద అనేది మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంత తేడా ఉన్నది మేము ఒప్పుకుంటాం. కానీ గ్రేట్ గవర్నమెంట్ అని, బెస్ట్ గవర్నమెంట్ అని అనిపించుకుంటే మేము సంతోషపడతాం సార్. అది కోరుకుంటున్నాం మేము రైతులంగా. మాకు రాజకీయాలు అక్కర్లేదండి. వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడగలిగే వాళ్ళు, వాళ్ళతోని నేను మాట్లాడలేను. నేను మాట్లాడేది రైతు ఆత్మహత్యలు ఆపటానికి ప్రీ పోస్ట్ మార్టం, తర్వాత పోస్ట్ మార్టం, ప్రీ మార్టం, పోస్ట్ మార్టం. మొట్టమొదలు ఆపటానికి ఏం ప్రయత్నం చేస్తలేరు సరిగదా? అయిపోయిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకునటానికి కూడా ఏమైనా ప్రయత్నం చేయగలరా? చేస్తే బాగుండు అని మా ఆశపడుతున్నాం సార్. ఇట్లా దిక్కులేని చావులు దస్తి మిగతా వాళ్ళంతా అనాథలయ్యి ఈ అనాథల సంఖ్యను పెంచుతారా? భారతదేశంలో రైతుల సంఖ్య సఫిషియెంట్ గా ఉన్నది. రైతు భారతదేశము వ్యవసాయక దేశము. వ్యవసాయదారులందరూ చనిపోయిన తర్వాత ఈ భారతదేశాన్ని మళ్ళీ ఏ విదేశాలకు అమ్ముతారు? రైట్, ఒక్క నిమిషం శంకర్ రెడ్డి గారు. జాగ్రత్తగా ఆలోచించండి. మీరందరూ రైతులుగా మీరు ఆలోచిస్తే మీ దగ్గర బెటర్ పరిష్కారం ఉంది. మీరు మంత్రులుగా మాట్లాడదలిస్తే మేము పారిపోవాల్సి వస్తుంది. రైట్, కరెక్ట్. మంత్రి గారు, ఒక అద్భుతమైన విశ్లేషణ, ఆవేదనతో కూడిన ప్రశ్న ఒక రైతు ప్రతినిధిగా. ఇప్పుడు చెప్పండి, మీరు మంత్రులుగా మాట్లాడితే మేము పారిపోవాల్సి వస్తుంది, మాకు అంత గొంతు లేదు అనేది ఆయన మాట. నేను రైతుగానే మాట్లాడమంటే మాట్లాడతా. మీరు రైతుగా మాట్లాడారు. సత్తుపల్లికి చెందిన ఒక రైతుగా మాట్లాడండి ప్లీజ్. అందుకనే శంకర్ రెడ్డి గారిది నాకు స్పీకర్ లో మాట్లాడినట్టుకుంటే స్పష్టంగా రాలేదు, కానీ ఆయన ఆవేదనని 100% ఎండార్జ్ చేసే తుమ్మల నాగేశ్వరరావు. వెరీ గుడ్. ఆ పరిస్థితులకి భిన్నంగా ఉందని గాని, ఆ బాధలకు దూరం అని గాని నేను అనుకోవట్లా. నేను వాస్తవంగా అనుభవించేవాడిని ఈ రోజు కూడా. కాబట్టి దయచేసి ఆ సమస్యలు ఈ ఒక్క సంవత్సరంలో వచ్చినాయి గాని ఈ ఒక్క సంవత్సరంలో తీరగలిగాయి. మేము ఆయన ₹1,00,000 రుణమాఫీ అన్నాడు. ఇమ్మీడియట్ గా ఫస్ట్ స్ట్రోక్ లో ఎంతవరకు చేయగలం అంతవరకు చేశాం. కరెంటు శాశ్వతంగా ఇబ్బందులు పడేటటువంటి తెలంగాణని కరెంట్ ఇబ్బంది లేకుండా చేశాం. జనార్దన్ అన్న చెప్పేటటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా మేము మొన్న సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. ఎక్స్ట్రా ఇంకో 2,000 కోట్లు గానీ 3,000 కోట్లు గానీ ఆ ఈపీసీ విధానం వల్ల నష్టపోయినటువంటి తెలంగాణ ప్రాజెక్టుల్ని, ముఖ్యంగా మహబూబ్ నగర్ గానీ ఇటు దేవాదులు గానీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయాలని డిసిషన్ తీసుకున్నాం.
దాని ప్రకారంగా ఆర్డర్స్ కూడా ఇచ్చాం. ఆ ప్రాజెక్టులు 1 or 2 years లో 10%, 15% పెండింగ్ ఉన్నాయన్ని కంప్లీట్ చేయాలనేది ఫస్ట్ ప్రయారిటీ. సాగునీరు ఇవ్వకుండా, వర్షాలు లేకుండా, ఫ్లో వాటర్ ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా రైతు నిలబడేదానికి అవకాశం లేదు. అవును. అయితే తాత్కాలికమైనటువంటి మెజర్స్ ఇంకొక 15-20 రోజులు ఆశ ఉంది మాకు వర్షాలు పడేదానికి. సెప్టెంబర్ లో కూడా మన ప్రాజెక్టులు నిండే అవకాశం ఉన్నాయి భవిష్యత్తులో. గతంలో కూడా నాగార్జున సాగర్ ఎప్పుడు కూడా సెప్టెంబర్ లోనే నిండుతుంది. కంటింజెంట్ ప్లాన్ తప్పకుండా ఈ 10-15 రోజులు వాతావరణంలో చూసుకొని తప్పకుండా ఆల్టర్నేటివ్ కంటింజెంట్ అగ్రికల్చర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పంట మార్పిడి విధానం, ఒకవేళ వరి పంట వేయలేని కాడ పల్సెస్ వేస్తారా, మక్కలు వేస్తారా, ఏరుశనగ వేస్తారా, జిల్లాల యొక్క వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు కంటింజెంట్ ప్లాన్ కంపల్సరీగా చేయాలి. దానికి తగ్గట్టుగా ఇత్తనాలు గాని, దానికి కావాల్సిన ఇన్పుట్స్ గాని ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మేము ఇంకొక 15 రోజుల్లో ఈ యొక్క మెట్రాలజికల్ సర్వే 2-3 రోజులలో వర్షాలు వస్తాయనే విశ్వాసం కూడా ఉంది. ఈ నెలాఖరు దాకా చూస్తాం. ఎప్పుడు కూడా ఆగస్టులో ఫైనల్ గా ఒక మాట మంత్రి గారు, ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. ఫైనల్ గా ఒకే మాట, మీ ఆన్సర్ తోనే ముగిస్తాను ఇంకా ఈ చర్చని. నాగం జనార్దన్ రెడ్డి గారు, పేపరు తీస్తే ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కానీ, మీ నలుగురు ప్రాతినిధ్యం వహించిన పార్టీలే 6 దశాబ్దాలుగా ఈ తెలంగాణను కూడా పాలించాయి. ఎవరి పాపమో, ఎవరి అసమర్థతో, ఎవరి వైఫల్యమో తెలియదు, కానీ తెలంగాణకి ఆత్మహత్యలు ఒక శనిలా దాపురించాయి. తప్పకుండా అవునా? ఇదొక ఈ తెలంగాణ పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. పేపరు తీస్తే ఆత్మహత్య, ఒకరోజు 5 ఉంటాయి, ఒకరోజు 3 ఉంటాయి, ఒకరోజు 2 ఉంటాయి. ఇవాళ అలా అంత పాపాన్ని, అంత ఆత్మహత్యల్ని భరిస్తున్న ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధికి కానీ, తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కానీ ఉద్దేశించిన పథకాలలో ఆ ప్రస్తావన లేకపోవడం ఏంటనేదే నా ప్రశ్న. ఒక్క నిమిషం దయచేసి నాగం జనార్దన్ రెడ్డి గారు, ఈ ప్రస్తావన లేకుండా మనం పథకాలను తయారు చేయగలమా? అలా చేయబట్టే కదా ఇవాళ తెలంగాణకి బాధ. ఇప్పుడు ఒక్క నిమిషం తుమ్మల గారు, ఒక్క నిమిషం అడిగిన దానికే చెప్తున్నా. చెప్పండి. ఇటువంటి సక్రమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికలు చేయకపోవటం వల్లనే ఒక్కొక్క ప్రాజెక్టు 30 ఏళ్ళు దాకా పూర్తి చేయలేకపోయామని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుని 1 year 2 years లో కంప్లీట్ చేసుకొని, ఏదైతే పవర్ షార్టేజ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు రేపు 4 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి అకృత్యాలకు కానీ, అన్యాయానికి కానీ, అక్రమాలకు కానీ చేయలేకపోతే ఈ ప్రభుత్వాన్ని అంటే ఎవరు బాధపడరు. లాస్ట్ ఇయర్ లో జరిగేటటువంటి దాంట్లో కరెంట్ ఇవ్వగలిగాడు, అప్పులు తీర్చగలిగాడు, దానికి చేయాల్సినటువంటి తాత్కాలికంగా సంవత్సర కాలంలో ఏం చేయగలుగుతాడో రైతులకు అన్ని చేయగలిగాడు. శాశ్వతంగా ఏం చేయాలంటే జనార్దన్ అన్న చెప్పేటటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయాలి. ఇంకా మిగతా భూములకు నీళ్లు ఏది రావాలో వాటిని సమీకరించి పూర్తి చేయాలి. శాశ్వతంగా పవర్ కట్ లేని జిల్లా, అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేసినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే తప్ప ఈ ఆత్మహత్యలకి అంతుండదు. వాతావరణ పరిస్థితుల్లో ఈ రోజు ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం నాగం గారిని కూడా చెప్పండి. ఆ ప్రస్తావన లేని పథకాలు అనేది ఇప్పుడు దీన్ని కూడా మీరు చెప్పారు నాకు కూడా కొద్దిగా ఒక నిమిషం మాట్లాడే సమయం మాట్లాడే శక్తి నాకుందా జనార్దన్? ఇప్పుడు తుమ్మల గారు, ఒక్కటి ఇప్పుడు మీరు కరెంట్ ఇచ్చినాం అంటే నాకు బాధేస్తుంది. 1 మెగావాట్ కరెంట్ పెంచకుండా కాదు, మీరు ఒకటి వినండి. నేను ఎందుకు అభినందించాలి? వర్షాలు పడనందుకు, బోర్ బావుల్లో నీళ్లు లేనందుకు, బోర్లు ఎండిపోయినందుకు, కరెంటు యూసేజ్ లేనందుకు, ఖచ్చితంగా ఒక మాట నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు అన్న దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ అనే ఈ చర్చా కార్యక్రమం నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కరెంటు కష్టాలు లేకుండా చేసినందుకు ఒక్క నిమిషం సార్, మంత్రి గారు, కరెంటు కష్టాలు లేకుండా చేసినందుకు ప్రకాష్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం.
కరెంటు కష్టాలు లేకుండా కరెంటు తీసుకొచ్చేందుకు చెప్పాలి. అభినందించాలి. కరెంటు విషయం, రైతుల విషయం నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు కూడా చెప్పండి. అరే నాది మొత్తం కంప్లీట్ కాకముందు నాది కంప్లీట్ కానివ్వండి. ఒక్క నిమిషం నేను ఎందుకంటే నేను ఆగండి ప్రకాష్ రెడ్డి గారు, ఆగండి ప్లీజ్. స్పెక్టేటర్ గా ఉండలేను నేను. ఇప్పుడే మోటార్లు ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, అగ్రికల్చర్కి ఎంతో యూటిలైజ్ చేస్తున్నారు, ఆ లెక్కలు పెట్టమనండి. నేను అదే అంటున్నా. ఇలాంటి ఎక్కడ నీళ్ళు వ్యవస్థలో మోటార్లు. కరెంట్ ఇస్తే కరెంట్ యూసేజే లేదు. మోటార్ల నీళ్ళేవి యూసేజే లేదు. ఓపెన్ చేసుకోవాలి కదా, రైతులు యూసేజే లేదు. చేసుకోవాలి కదా, రైతులు యూసేజ్ లేదు. రెండో విషయము, తుమ్మల గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు 15 రోజుల వర్షాలు పడితే ఖరీఫ్ పంట ఏమైనా చేతికి వస్తుందా? ఎక్కడ ఖరీఫ్ ఆల్రెడీ పోయింది ఖరీఫ్. ఇవాళ ఒక్క ఫీట్ లేదు మొక్కజొన్నలు, మొత్తం అప్పుడే కంకులు ఇంతున్నాయి. ఇక రెండవది పత్తి జిట్టెడు ఉంది, దానికి అప్పుడే గూడ వచ్చింది, 1-2 కాయలు పడ్డాయి. అది ఏమన్నా పంట వస్తుందా? ఈరోజు నేను ఒక్కటే మిమ్మల్ని అడిగేది, గత సంవత్సరం కలెక్టర్లు పంపించినారు, ఏది కరువు మండలాలు ప్రకటించమని పంపించినారు. మీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పినాడు? పంపించిన కరువు మండలాలు ప్రకటించినా మనమే డబ్బు ఇవ్వాలన్నాడు. అసలు ఆ ముఖ్యమంత్రి గారికి అవగాహన ఎందుకు లేదు? ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కెలమిటీ రిలీఫ్ ఫండ్ వస్తుంది, కేంద్రం భాగస్వామ్యం ఉంటుంది 70-80%. అది కూడా తెలియకుండా ఉన్నంత వల్ల ఏమైందో గుర్తుందా మీకు? దానికి వెళ్ళి ఎవరైతే రుణాలు తీసుకున్న వాళ్ళు కానీ, ఎవరైతే కిస్తులు చెల్లించి పంట అంటే బీమా చేసుకున్న వాళ్ళు నష్టపోయినరు. ఇలా ఎందుకు చేయలేదు? అది ఒకటి. ఒక్క నిమిషం రైతులు సార్, ఈ సంవత్సరం మీరు ఇప్పుడు కరువు ప్రకటించండి, ఇంకా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. కరువు ప్రకటించడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ప్రకటించారు కదా, గ్రామజ్యోతి ప్రకటించారు కదా, గ్రామజ్యోతిలో కరువు గ్రామజ్యోతి మంత్రుడు వైపు పెట్టమని చెప్పండి. రైతులు గడుగోలు తీసుకొని ప్రాణానికి ప్రాణంగా చూసి ఎద్దులో నమ్ముకుంటుండండి రైతు. ఒక్క నిమిషం గడ్డి లేదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఎట్లా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన, ఒక్క నిమిషం జనార్దన్ అన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన దాన్ని కానీ మీరు చెప్పిన దాన్ని కానీ నేను ఒకటే అడుగుతున్నాను. ఇవాళ గత ఖరీఫ్లో కరెంటు పూర్తిగా ఇచ్చారా? గత ఖరీఫ్లో కరెంటు ఇవ్వక రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భంలో కూడా ఇదే చంద్రశేఖరరావు గారు ఏమన్నారు అని అంటే, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రము మనను దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మన హక్కులను కారాస్తుంది, కృష్ణపట్నం కరెంట్ ఇవ్వకపోవటం వల్ల నేను కరెంట్ ఇవ్వలేకపోతున్నాను, మనకు రావాల్సిన 53% కరెంటు వాళ్ళు ఇస్తలేరు, అందుగురించి నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఇవాళ మీకు కరెంటు సక్రమంగా ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. రెండోది, రబీలో కూడా ఏమన్నారు? చాలా స్పష్టంగా ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము కరెంట్ ఇవ్వలేము, మీరు రబీలో పంటలేయకండి అని చెప్పి రైతులు పంటలేయకుంటే ఇవాళ ఇండస్ట్రీలకు బయట నుండే 5 రూపాయల కరెంటు కొని ఇండస్ట్రీస్కు 16 రూపాయల కరెంట్ ఇచ్చి మేము కరెంటు సక్రమంగా ఇచ్చినామని చెప్పి జబ్బలు తరుచుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ రెండో ఖరీఫ్ వచ్చింది వీళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ రెండో ఖరీఫ్లో ఏంటి? వాళ్ళకి వచ్చిన అదృష్టము, రైతుల దురదృష్టం ఏంటి అని అంటే, వర్షాలు పడక పంటలు పండక కరెంటు ఉపయోగం కరెంటు సక్రమంగా ఇచ్చినట్టు మాట్లాడతారు. దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు తన వాక్ చాతుర్యంతో మేము బ్రహ్మాండంగా ఇచ్చినామని మాట్లాడతారు. మూడోది, ఇవాళ ఏమంటారు? రైతులకు మీరు రుణమాఫీ చేసినామంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, మాఫీ చేస్తాం మొదటి పేజ్ 25%, అదే అంటున్నా కరెంట్ వర్షాలు లేనందుకే కరెంట్ అవసరం రాలే. 12,500 మళ్ళీ 25% అన్నారు. ఎక్కడ గ్రౌండ్ వాటర్ ఉందండి? గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంది? మొత్తం బోర్లు ఎండిపోయినాయి. రైతులు ఈ కళ్ళ నీళ్ళు ఈ కళ్ళ పోసుకుంటున్నారు. మూడోది, రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? వాడు అప్పుల బాధ. వీళ్ళు లక్ష రూపాయలు మాటలతోటి సార్ ఒక్క నిమిషం మంత్రి గారు, మీరు వరంగల్లో ఖమ్మంలో చెరువులు నిండి ఆ ప్రాంతంలో. అవును, భగవంతుడి దయ వల్ల ఈ పవనాల వల్ల ఇటు కూడా వర్షాలు కురుస్తాయి, ఇటు కూడా తవ్విన చెరువులు నిండుతాయి, భవిష్యత్తులో భూగర్భ జలాలు పెరుగుతాయి, భూగర్భాలు జరిగితే రైతులకు కొద్దిగా ఉపయోగం జరుగుతుందని తవ్వుతున్నాం. మేము కాదంటలే సార్, ఎవరు కాదన్నారు? భవిష్యత్తు వర్షం కురవకముందే చెరువులు నిండి దయచేసి మీకు అన్ని తెలుసు, అన్ని తెలుసు. నేను ఒక్కటండి మాట్లాడింది మేము ఎందుకు వినాలి? ఒక్కటి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ చెరువులు నిండిన ఒక్క నిమిషం ప్రకాశన ఒక్క నిమిషమే. అక్కడ చెరువులు నిండితే ఇప్పుడు మెట్టపడ్డలు వండుతున్నాయి ఖరీఫ్లా లేవు కదా. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆయన ఏదో రైతులకు ఏదో ఒరుగుతుందని? సరే రబీలో రాని, రబీలో వచ్చి రబీలో కరెంటు కూడా సక్రమంగా ఇవ్వండి.
ఇప్పుడు రైతుల దీనావస్థ చూడండి సార్, రైతుల దీనావస్థ చూడండి, మంత్రి గారు రైతుల దీనావస్థ చూడండి మీరు. ఫస్ట్ మంత్రి గారు వారి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మారాలి. వారు రైతుల గురించి అంటే వారు గ్రామ సభలు అన్ని చర్చ ప్రభుత్వం పోగానే ఏ సబ్జెక్ట్స్ ఎజెండాలు ఉన్నాయో అవే చర్చ జరుగుతాయి. ఆ ఎజెండాలో మంత్రి గారు అజెండాలో అగ్రికల్చర్ ఇస్ టాప్ ప్రియారిటీ మా గవర్నమెంట్ కు, అగ్రికల్చర్ తర్వాతనే మిగతా విషయాలని చెప్పండి. గ్రామ జ్యోతిలో ఈ పర్టికులర్ అజెండా మేము పెట్టలా. గ్రామ సమస్యలకు సంబంధించి మనం వెళ్ళి వాళ్ళతోటి ముచ్చటించి ఆ సమస్యల పరిష్కారం చేయాలి. వీటిలో ఈ విషయాలు మీరు చర్చకు వచ్చినప్పుడు ఈ రకంగా మీరు అధికారులు ఏం చేస్తారో ఒక్క నిమిషం సార్. సరే బాగుంది, గ్రామ జ్యోతికి సంబంధించి అజెండా ఫిక్స్ చేయలేదు, అన్ని అంశాలు వస్తాయి అన్నారు కదా మంత్రి గారు. ఒక సీనియర్ నాయకుడిగా ప్రజల మనిషిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గ్రామ జ్యోతి ఎజెండాలో ఇప్పుడున్న కరువుకి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యకి, ఎండిపోయిన బోర్లకి, ఎండిపోయిన పంటలకి, బీడుబడ్డ భూములకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, పశువుల మేతకి, పశువుల నీళ్లకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, తాగునీరుకి, సాగునీరుకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని మీరేమన్నా ప్రభుత్వానికి సూచిస్తారా? తప్పకుండా గ్రామంలో వచ్చినటువంటి చర్చకు సంబంధించి ఏ అవసరం వస్తాయో మళ్ళీ మేము కూర్చొని వెరీ గుడ్ గ్రామ జ్యోతి అయిన తర్వాత తప్పకుండా ప్రయారిటీ ఇప్పుడైతే గ్రామ జ్యోతి ఎజెండా పెట్టించండి. ప్రజలు వాళ్ళ ఎజెండా ముందుకు తీసుకొస్తారు, ప్రజల ఎజెండా ముందుకు వస్తుంది. ప్రభుత్వాన్ని లెక్క చేయరు, మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని లెక్క చేయరు. ప్రభుత్వం రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఎజెండాతో నడుపుతారు గ్రామ సభలు రేపు, అది గుర్తుంచుకోండి. రైట్ మంత్రి గారు, ఎనీవే గ్రామ జ్యోతి ఎజెండాలో లేకపోయినా ఈ అంశాన్ని ఎజెండాలో పెట్టిస్తానని అదే అంటున్నాను సార్, నేను కూడా అదే అంటున్నా. ఎజెండాలో లేకపోయినా ఈ కీలకమైన అంశాలను బాధ్యత వహించే మంత్రిగా నేను అందులో పెట్టిస్తానని మీరు హామీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ HMTV ద్వారా జరిగేటువంటి చర్చలో వారి ఎజెండా లేదని మంత్రి గారు చెప్పారు. నేను మీ ద్వారా కూడా రైతుల ఎజెండా, ప్రజల ఎజెండాను ప్రభుత్వం స్వీకరించాలి. ప్రజలు ప్రభుత్వాలకే మనగడ ఉండదు కండ్రా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఖులే అనుకోండి, పోనీ ఉన్న వాళ్ళందరూ మూర్ఖులే అనుకోండి. రైతుల తరపున రైతుల తరపున రైతుల కోసం మార్కాడే వాళ్ళందరూ మూర్ఖులే అనుకోండి, పోనీ మీ ఎజెండాలు అయితే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ పవిత్రులు, మీరందరూ రైతులే, మేము ఒక్కడే ఒకటి తుమ్మల గారు డెఫినెట్ గా ఉంటుంది, లేదని కాదు. తుమ్మల గారు మీ భాన్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏం చెప్పినంటే సర్పంచులంతా కరప్ట్ అయిపోయినరు, అందరి మీద కేసులు ఉన్నాయి, డబ్బు ఇప్పుడు 6,000 సంవత్సరానికి వస్తుంటే అది మొత్తం దుర్వినియోగం అయిపోతుంది, అందుకోసం మేము ఈ గ్రామ జ్యోతి పెట్టినాము, కమిటీలు వేస్తున్నాం, సక్రమంగా ఖర్చు పెట్టిన సర్పంచులు కూడా ప్రజలచే సర్పంచులు అనకండి. లేదు నాగం జనార్దన్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు గతంలో మంత్రులుగా ఉన్నప్పుడే సర్పంచుల మీద కేసులు పెట్టి సర్పంచ్ అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. అవును, నేను అప్పుడు రిపోర్టర్ కూడా మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేశాను, ఖమ్మం వచ్చి మరి ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని ఆ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ తుమ్మల నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది